షాక్ అని చెప్పుకోవాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టు గతంలో మనం చూస్తే ట్రంప్ 1 lakh $1,00,000 యాన్యువల్ ఫీని ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు. H1B వీసా మీకు కావాలి అనుకుంటే $1,00,000 కట్టాలని చెప్పేసి. సో ఇప్పుడు ఆ $1,00,000 కూడా కాకుండా మొత్తానికే రద్దు చేయాలన్న ఉద్దేశాన్ని అయితే ఇక్కడ టైలర్ గ్రీన్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. చాలా క్లియర్ గా తెలుస్తుంది. మాగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్, MAGA, రిపబ్లికన్ కాంగ్రెస్ ఉమెన్ చాలా క్లియర్ గా ఏం చెప్పింది, ఎండ్ ద మాస్ రీప్లేస్మెంట్ ఆఫ్ అమెరికన్ వర్కర్స్ బై షట్టింగ్ డౌన్ the visa route that allows highly skilled professionals from foreign countries to work in United States. సో చాలా క్లియర్ గా అంటుంది, ఎండ్ ద మాస్ రీప్లేస్మెంట్. ఎవరైతే లక్షల్లో వస్తున్నారో ఇక్కడ అమెరికన్స్ కి ఉద్యోగాలను రీప్లేస్ చేద్దామని ఫారెన్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ అని కూడా చెప్తుంది. స్కిల్ ఉన్న ప్రొఫెషనల్స్ అయినా కూడా మాకు వద్దంటుంది. సో ఇది ఒక రకంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకి కావచ్చు, ఇండియాలో ఉన్న యంగ్స్టర్స్ కి ఎవరైతే అమెరికాకి వెళ్ళి ఆల్రెడీ మాస్టర్స్ చేస్తున్నారో, కెనడాకి వెళ్ళి మాస్టర్స్ చేస్తున్నారో, ఎవరైతే ద అమెరికన్ డ్రీమ్ అంటారు కదా, అలాంటి డ్రీమ్స్ ఎవరైతే కలలు కంటున్నారో వాళ్ళందరికీ ఒక రకంగా ఇది పెద్ద షాక్ అని చెప్పాలి, ఒక నిరాశ అని చెప్పుకోవాలి. సో దీన్ని H1B వీసాస్ ని ఇవ్వడం, అలాగే గ్రీన్ కార్డ్స్ గురించి కూడా మనం మాట్లాడితే గతంలో ఇప్పుడు ఆల్రెడీ గ్రీన్ కార్డ్స్ ఉన్న వాళ్ళ పిల్లలకి మాత్రం గ్రీన్ కార్డ్ మేము ఇవ్వమని చెప్పేసి కొత్త రూల్ని కూడా తీసుకొచ్చారు గతంలో. సో మొత్తం మీద ఇటు ఇండియన్స్ కి భారీ షాక్ అని చెప్పుకోవాలి. ఇక ముందు తెలుగు రాష్ట్రాల నుంచి స్టూడెంట్స్ ఎవరైతే చదువుకోవడానికి వెళ్తున్నారో వాళ్ళు ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, సెమీ కండక్టర్స్ కావచ్చు, చిప్స్ కావచ్చు, ఇలాంటి కంపెనీస్ అన్ని కూడా ఇండియాలో ఇవాల్వ్ అవుతున్నాయి. సో ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ చూసుకొని ఇక్కడ సెటిల్ అవుతే బెటర్ అన్న ఉద్దేశం అయితే ఖచ్చితంగా చాలా మంది వ్యక్తపరుస్తున్నారు. సో ఇది దానికి ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. రానున్న రోజుల్లో అమెరికా ఇండియన్స్ ని అలౌ చేయదు. ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఎక్కువ మోతాదులో వెళ్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా షాక్ అని చెప్పుకోవాలి. కానీ ఓన్లీ వాళ్ళు ఏమంటున్నారు, ఇటు డిఫెన్స్ కి అలాగే టెక్నాలజీ పరంగా ఎవరైతే బాగా స్కిల్డ్ ఉంటారో వాళ్ళని మాత్రం తీసుకుంటా అంటున్నారు. డిఫెన్స్ కి మన అందరికి తెలిసిందే, అమెరికా యుద్ధాలని దగ్గరుండి మొదలు పెడుతుంది. ఒకవేళ యుద్ధాలు నడుస్తున్నా దాని దగ్గరుండి ప్రోత్సహిస్తుంది. బికాస్ వెపన్స్ ప్రపంచ దేశాల్లో మనం చూస్తే కనుక ఎక్కువ వెపన్స్ ని తయారు చేసే ప్రైవేట్ ప్లేయర్స్, ప్రైవేట్ కంపెనీస్ అన్ని అమెరికాలోనే ఉన్నాయి. వాళ్ళే ఎక్కువ శాతం బిజినెస్ డీల్స్ చాలా ప్రపంచ దేశాల్లో పాలిటిక్స్ ని కూడా వాళ్ళు శాసిస్తారు. ఆ లెవెల్లో వాళ్ళు బిజినెస్ చేస్తుంటారు కాబట్టి సో దానికి మాత్రం ఎఫెక్ట్ రాకుండా డిఫెన్స్ కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ అలాగే టెక్నాలజీకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ మాత్రం మాకు కావాలి, మిగతా వాళ్ళు ఎవరో మాకు అవసరం లేదు అన్న ఉద్దేశంతో అయితే చెప్తున్నారు. సో ఒక రకంగా రానున్న రోజుల్లో H1Bకి ఫుల్ స్టాప్ పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈమె బిల్ తీసుకొచ్చి ఖచ్చితంగా ఇంట్రొడ్యూస్ చేసి ఒక బిల్ పాస్ అయితే ఒకవేళ ఇటు డెమోక్రాట్స్ కూడా అలాగే ఇటు రిపబ్లికన్స్ వీళ్ళందరూ కలిసి ఒకవేళ బిల్ పాస్ చేస్తే ఇంకా అమెరికా డ్రీమ్ అనేది చనిపోయినట్టు ఒక రకంగా. మన తెలుగు ప్రజలు ఎస్పెషల్లీ మన ఇండియన్స్ అందరూ కూడా రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇండియాలోనే సెటిల్ అయ్యే ప్లాన్ చేసుకుంటే బెటర్. బికాస్ ఇండియా ఈజ్ ద ఫ్యూచర్. మన ఎకానమీ బూమ్ అవుతుంది, మన జీడిపి బూమ్ అవుతుంది, ఒక పక్కన జాబ్ ఆపర్చునిటీస్ బూమ్ అవుతున్నాయి. ఎన్నో ఇంటర్నేషనల్ కంపెనీస్ ఎలా ఉండబోతుంది అంటే యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు అమెరికా పర్ ఇయర్ సగటున 85,000 వీసాస్ మాత్రమే H1B వీసాస్ జారీ చేస్తోందంట యాజ్ ఆఫ్ నెంబర్. దాంట్లో రెగ్యులర్ క్యాప్ అండ్ మాస్టర్స్ క్యాప్ రెండు ఉన్నాయి. సో రెండు కలిపి 85,000. సో అటు ఇటుగా 85,000 టు 90,000 మోస్ట్లీ 1 lakh వీసాస్ ఇస్తే ఇవ్వచ్చేమో. సో దాన్ని ఇప్పుడు పూర్తిగా కుండబద్దలు కొట్టేసి గేట్ క్లోజ్ చేయబోతోంది. సో అమెరికాలో ఉన్నటువంటి H1B వీసాదారులు అత్యధికులు ఇండియన్స్ 70%. ఇది ట్రంప్ చెప్పిన మాట. 70% వాళ్ళే బెనిఫిట్ పొందుతున్నారు రకంగా ట్రంపే చెప్పుకొచ్చాడు. సో అలాంటిది ఇప్పుడు 70% ఇండియన్స్ అక్కడ ఆల్రెడీ స్థిరపడ్డ వారికి ఎటువంటి ప్రాబ్లం లేకపోవచ్చు, కానీ కొత్తగా వెళ్ళాలని ఆలోచన చేసిన వారికి అందరు కూడా ఒక బిగ్ ఎఫెక్ట్ అని చెప్పాలా. సో కంపెనీలు ఏవైతే అక్కడ స్కిల్ లేదు, అక్కడ టెక్నికల్ నాలెడ్జ్ లేదు, అక్కడ కొంత మ్యాన్ పవర్ అంతా ఎక్స్పెక్టెడ్ రేంజ్లో లేదు, ఇండియన్స్ తీసుకుందామన్న ఆలోచనతోనే అత్యధికంగా ఇండియన్స్ నుంచి తీసుకుంటూ ఉన్నారు. సో అటువంటిది ఇండియన్స్ నుంచి ఉపయోగించుకుని వాళ్ళ అవుట్పుట్ వస్తుంది కదా, అమెరికన్ కంపెనీస్ లాభపడుతున్నాయి కదా. సో ఇప్పుడు ఈ నిబంధన మూలంగా అమెరికన్ కంపెనీస్ కూడా ఎఫెక్ట్ పడదా? ఎంతో కొంత డెఫినెట్లీ అమెరికన్ ఎంఎన్సీస్ అన్ని కూడా లాస్ట్ టైం మనం చూసాము. ఇప్పుడు గూగుల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్, ఇలా ఏవైతే టెక్ దిగ్గజాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు రెన్యువల్ చేయడానికి మాకు పెద్దగా ప్రాబ్లం ఏం లేదు. ఆల్రెడీ ఎవరైతే ఎగ్జిస్టింగ్ వాళ్ళు వీసాస్ ఉన్నాయో వాళ్ళని రెన్యువల్ చేసేసుకుంటాము, మేము కొత్తగా ఎవరిని తీసుకొని వెళ్ళాము అని వాళ్ళు కూడా స్ట్రాటజిక్ గా ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ ఎంతో కొంత కొరత ఉంటుంది, లోటు ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు మాస్టర్స్ చదవడానికి తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన ప్రజలు కొన్ని వేలల్లో ఉంటారు, ఈజీగా కొన్ని వేలల్లో కొన్ని కోట్లలో
అమెరికాకి ఆదాయం వచ్చి ఉంటుంది. వాళ్ళు మాస్టర్స్ కి పే చేసే అమౌంట్ మినిమం టు మినిమం ఒక 20 లక్షల నుంచి మొదలు పెడితే అది 40, 50, 60 లక్షల దాకా కూడా ఫీజులు ఉంటాయి. అంత అమౌంట్ ప్రస్తుతానికైతే అమెరికాకి అందింది. అక్కడ ఉన్న కాలేజెస్ కి వాళ్ళందరూ లబ్ధి పొందారు. కానీ ఆ లబ్ధిని మళ్ళీ తిరిగి తెలుగు ప్రజలకు ఇచ్చే ఉద్దేశం మాత్రం అక్కడ ప్రభుత్వానికి లేదు, ఎవరికి లేదు. కంపెనీస్ కూడా అదే రకంగా ప్లాన్ చేస్తున్న. ఇండియా నుంచి ఒకవేళ ఆన్ సైట్ కి పంపించే బదులు ఇండియాలోనే కూర్చోబెట్టి, ఇక్కడ ఉన్న కంపెనీస్ లోనే కూర్చోబెట్టి అక్కడ వర్క్ ని ఇక్కడ నుంచి చేయించే ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుంది ముందు. సో ఎస్పెషల్లీ ఇప్పుడు మాస్టర్స్ కి ఎవరైతే అమెరికన్ డ్రీమ్, ఒక అమెరికాలో సెటిల్ అవుదాము, ఒక అమెరికాలో మంచి లైఫ్ ని లీడ్ చేద్దామని ఎవరైతే తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ అందరూ ఎవరైతే మాస్టర్స్ చేస్తున్నారో, లేకపోతే మాస్టర్స్ అయిపోయి కన్సల్టెన్సీల చుట్టూ జాబ్ కోసం తిరుగుతున్నారో వాళ్ళందరికీ ఇది ఒక బిగ్ షాక్, ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళందరికీ నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు. కొన్ని లక్షల డబ్బుని వాళ్ళు లోన్ గా తీసుకొని వెళ్ళుంటారు అక్కడ మాస్టర్స్ కంప్లీట్ చేయడానికి. ఇంట్లో నుంచి డబ్బులు అప్పులు చేసి మరి వెళ్ళుంటారు. వాళ్ళ కళలన్నీ చెదిరిపోయినాయని చెప్పుకోవచ్చు. వాళ్ళు మళ్ళీ వెనకకి తిరిగి వచ్చిన అంత డబ్బుని ఎలా రీపే చేయాలన్న బాధలో ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది మనోజ్. థ్యాంక్ యూ కళ్యాణ్. సో మొత్తంగా ఇప్పటికే చేయాల్సిన ప్రయత్నాలు అన్ని జరిగిపోయాయి. H1B వీసాదారులు, H1B వీసాలు ఎక్కువగా అక్కడ వెళ్ళి ఉద్యోగాలు చేయడం కోసం ఇచ్చేటువంటి వీసాలు. సో సగటున ఏడాదికి అమెరికా ఇచ్చినటువంటి వీసాల సంఖ్య 1,00,000. సో ఇప్పుడు దాన్ని కూడా పూర్తిగా కొలాప్స్ చేయడం కోసం $1,00,000 చెల్లిస్తేనే H1B వీసాను ఒక కఠినమైన నిబంధన పెట్టారు. దీంతో ఇక్కడితో ఆగకుండా ఇంకా చిన్న చితక రెస్ట్రిక్షన్స్, రకరకాల రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దీంతో సరిపెట్టకుండా అమెరికాలోని సంస్థలు ఏవైతే, ఉదాహరణకి మైక్రోసాఫ్ట్, గూగుల్, తర్వాత TCS, ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి. సో అక్కడ ఉన్నటువంటి కంపెనీలు కూడా ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి తమ ఎక్స్పాన్షన్ నుంచి ఒక పర్ఫెక్ట్ సూపర్ టెక్కీని కనుక అక్కడికి తీసుకెళ్లాలనుకుంటే వాళ్ళొక H1B వీసాకు సంబంధించి $1,00,000 చెల్లించాలి. ఒకవేళ కట్టినా కూడా దాని తగ్గట్టుగానే ప్యాకేజ్ ఇస్తారనుకో. ఒకవేళ కట్టినా కూడా అక్కడ అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ఏం చేశారంటే అట్లా వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరెవరైనా కనుక ఆ రకంగా తీసుకుంటే డెఫినెట్గా మీపై సుంకాలు విధిస్తాను, మీపై అధిక మొత్తంలో టారిఫ్ విధిస్తాను, ఈ రకమైనటువంటి ఒక నిబంధనని, ఈ రకమైనటువంటి కఠినమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటూ అక్కడ కంపెనీలను కూడా హెచ్చరించాడు. ఇదేది సరిపోలేదు. ఇక అయినా కూడా చిన్న చితిక ఒకరిద్దరు వచ్చే అవకాశం ఉంది. చాలా అన్ని రకాలుగా వాళ్ళు వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. కాబట్టి సో నేను ఎలాగైనా దీన్ని ఆపాలని చెప్పి ఆయన ఆలోచన చేసి ఒక బిల్లు తీసుకొచ్చాడు ఇక బ్యాన్ చేయడానికి. H1B వీసాని కంప్లీట్గా బ్యాన్ చేస్తున్నాడు. సో ఈ బ్యాన్ ద్వారా ఏమవుతుంది, కంప్లీట్గా ఆ చిన్న చితక ఒకరిద్దరు వెళ్ళాలని ఆలోచన చేస్తున్న వారు కూడా కంప్లీట్ ఇక్కడే ఆగిపోతారు. కంప్లీట్ డోర్ క్లోజ్ అయిపోతుంది. ఎటువంటి విధంగా అవకాశం ఉండదు ఇక. సో ఈ సిచ్యువేషన్లో డొనాల్డ్ ట్రంప్ ఒక బిల్ తీసుకురావడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. దానిపై రిపబ్లికన్ సెనేటర్ ముందుగా దీన్ని మెడికల్ డిపార్ట్మెంట్లో తీసుకురావాలి, మెడికల్ రంగంలోకి తీసుకొచ్చి మన డాక్టర్ని ఎంకరేజ్ చేయాలి, తర్వాత హౌసింగ్ రంగంలోకి తీసుకురావాలి. అప్పుడు అక్కడ అమ్మకాలు చేపట్టద్దు, అమెరికన్ దేశస్తులకు తప్ప మిగిలిన వారికి అమ్మకాలు చేపట్టకూడదు ఒక అంశం. ఆ తర్వాత ఇక్కడ వాళ్ళు ఉద్యోగాలు చేసి డబ్బులు సంపాదించి ఇక్కడ ఇల్లు కొనుక్కుంటున్నారు. కాబట్టి ఇక్కడ వాళ్ళు వెళ్ళిపోయినా లేకుండా కొత్త వాళ్ళు రావడం ఆగిపోయినా కూడా మన వాళ్ళు బాగుపడతారనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారంట. సో నిజంగా అదే కనుక జరగాల్సి వస్తే డెఫినెట్గా రేపటి రోజున చాలా పెను ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. దట్ ది సేమ్ టైం ఇండియన్స్ యొక్క టాలెంట్ని ఉపయోగించి ఇన్ని రోజుల పాటుగా అగ్రరాజ్య దేశంగా పేరున్నటువంటి అమెరికా రేపు ఇండియన్ టాలెంట్స్ని వినియోగించుకోకుండా కంప్లీట్గా వాళ్ళతో స్టిక్ అయిపోతే అంత సిచ్యువేషన్ ఉంటుందా? ఎందుకంటే వాళ్ళు నిజంగా అంత స్కిల్డా ఉంటే ఇండియన్స్ ఎందుకు అంత 70% వెళ్తారు? కేవలం అమెరికాకు వచ్చేటువంటి దేశస్తులు అత్యధికులు ఇండియన్స్ 70% ఉన్నారంటే మన టాలెంట్ ఏ మేర ఉపయోగించుకుంటుంది అమెరికా అర్థం చేసుకోవాలి. సో కంప్లీట్ టాలెంట్ మనది, అక్కడ వాళ్ళదేమో కంప్లీట్ ట్రేడ్, బిజినెస్లు, తర్వాత మిగిలిన మొత్తం వాళ్ళది. సో మన టాలెంట్ ఉపయోగించి వాళ్ళు బిజినెస్ చేస్తూ డబ్బులు పొందుతూ ఉన్నారు. సో ప్రజెంట్ మనపై ఇంత కఠినమైన నిర్ణయం తీసుకున్న తర్వాత డెఫినెట్గా దీని ప్రభావం మనపైనే కాదు, అటు అమెరికా పైన కూడా పడబోతోంది, అమెరికా సంస్థల పైన, అక్కడ వ్యవస్థల పైన కూడా పడబోతోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో మీ అభిప్రాయం ఏంటి? H1B వీసా నిజంగానే బ్యాన్ చేస్తే మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్తో పాటు టీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.